ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 135 కేంద్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు 27% పోలింగ్ అయినట్లు అధికారులు చెబుతున్నారు. ఉదయం నుంచే ఓటు హక్కును వినియోగించుకునేందుకు పట్టభద్రులు, ఉపాధ్యాయులు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. ఉదయం మందకొడిగా ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ క్రమంగా పుంజుకుంది. మొదటిసారి ఓటేసిన గ్రాడ్యుయేట్స్ ఆనందం వ్యక్తం చేశారు. మరిన్ని వివరాలు రజనీకాంత్ అందిస్తారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఇప్పటి వరకు దాదాపు 27% పోలింగ్ నమోదైనట్టుగా అధికారులు ప్రాథమికంగా సమాచారం ఇచ్చారు. ఉదయం నుంచి కూడా పోలింగ్ కేంద్రాల వద్ద ముఖ్యంగా గ్రాడ్యుయేట్స్ అట్లాగే టీచర్స్ పెద్ద సంఖ్యలో వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకునేటువంటి కార్యక్రమం కొనసాగుతుంది. చాలామంది ఓటర్లు గ్రాడ్యుయేట్స్ ఇట్లా ఓట్లు వేసుకొని వస్తున్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ ఓటేశారు? వేసినాను. ఫస్ట్ టైం ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ ఫస్ట్ టైం వేసి బాగుందండి. జనరల్ ఎలక్షన్స్కి అంటే దాంట్లో ఏంటంటే మనకి ఎవరికి ఓటు వేయాలనో డైరెక్ట్ వాళ్ళకి ఓటేస్తే సరిపోతుంది. దీంట్లో ఏంటంటే మనం ప్రాధాన్యత క్రమం కూడా ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసి వేయాల్సి వస్తుంది. ఏం చెప్తారు సార్ ఓటర్లకి? అంటే ఓటర్లు ఏంటంటే మన ఓటు హక్కు అనేది ఖచ్చితంగా వినియోగించుకోవాలా, అది మన ఆయుధము. సో దాన్ని బట్టి మనం మన లైఫ్ అనేది చేంజ్ చేసుకోవడానికి ఒక ఆస్కారం ఉంటుంది. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే గ్రాడ్యుయేట్స్ కానీ రెగ్యులర్ ఓటర్స్ కానీ వాళ్ళ ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకోవాలా, ఎటువంటి ప్రలోభాలకు లోన్ కాకుండా వినియోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఒక సీనియర్ సిటిజన్ వస్తున్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ ఓటేశారు? ఎమ్మెల్సీ ఎలక్షన్ ఎట్లా అనిపించింది? ఈసారి కొంత హడావిడి జరిగింది. రష్ బాగానే ఉన్నది. జనరల్ ఎలక్షన్ టైప్లా అనిపిస్తుంది. వాళ్ళ ఇట్లా చూశారు సార్ ప్రీవియస్? ఇట్లా ప్రీవియస్ ఇంత క్యాన్వాసింగ్ లేకుండే, ఇంత అవేర్నెస్ లేకుండే పబ్లిక్, ఈవెన్ గ్రాడ్యుయేట్స్ కూడా ఇంత అవేర్నెస్ లేకుండే. ఈసారి ఎన్రోల్మెంట్ చాలా మంది చేయించుకున్నారు. క్యాండిడేట్స్ కూడా బాగా ఎన్రోల్మెంట్ చేయించారు వాళ్ళ పర్సనల్ ఇంట్రెస్ట్ తోటి. అందుకని ఓటింగ్ పర్సంటేజ్ కంపల్సరీ పెరుగుతుంది. ఓటేసాను. చాలా పకడ్బందీనే ఉంది. ప్రతిది ఒకటి ఐడెంటిటీ కార్డు చూస్తూ ఉన్నారు. మంచి ఆధార్ కార్డు కానీ అవి కానీ నంబర్స్ రాసుకుంది. పర్ఫెక్ట్ నడుస్తుంది. ఈసారి చాలా పర్ఫెక్ట్ ఉంది. పెద్ద ఎత్తున పోలింగ్ జరుగుతూ ఉంది. దాదాపు ఇంకొక గంట 2 గంటల లోపల దాదాపు 30% 40% దాకా వచ్చేటట్టున్నది. చాలా బాగుంది, బ్రహ్మాండంగా ఉంది, పీస్ఫుల్ ఉంది. ఇట్లా ఓటర్స్ అంతా కూడా ఒక్కొక్కరుగా తమ ఓటు హక్కుని వినియోగించుకుంటున్నారు. చాలామంది ఓటర్లు ఉదయం కొంత నెమ్మదిగా పోలింగ్ కేంద్రాలకు వచ్చినా ఇప్పుడు మాత్రం ఆయా పోలింగ్ స్టేషన్స్కి ఓటర్లు అంతా కూడా వరుస క్రమంలో వస్తున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. ఓటర్స్ చాలామంది కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. లాస్ట్ టైం ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి తప్పకుండా ఈసారి కూడా మంచి స్పందన ఉంది. గ్రాడ్యుయేట్స్ నుంచి మంచి స్పందన వస్తుంది. చాలామంది గ్రాడ్యుయేట్స్ ఇంకా ఎన్రోల్ చేసుకోలేకపోయామని చెప్తున్నారు. సో ఇట్లా ఏం చెప్తారు? అది కొద్దిగా అది ఎలక్షన్ కమిషన్ సరైన ప్రచారం చేయాలనే ఒక అపవాదం అయితే ఉన్నది. చాలామంది గ్రాడ్యుయేట్లకు గతంలో ఒకసారి ఎన్రోల్ చేసుకుంటే మళ్ళీ చేయాల్సిన అవసరం లేదేమో అని అనుకున్నారు. అది కొంచెం ఎలక్షన్ కమిషన్కి కొంచెం తప్పుగా అనిపిస్తుంది. సో ఇట్లా ఓటర్స్ అంతా కూడా ఒక్కొక్కరుగా పోలింగ్ కేంద్రాల్లోకి వస్తున్నారు, ఓటు హక్కుని వినియోగించుకుంటున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపు 135 పోలింగ్ స్టేషన్స్ని ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా మనకు 47,010 మంది గ్రాడ్యుయేట్స్ ఓటర్స్ ఉన్నారు. దాంతోపాటు 5,654 మంది టీచర్ ఓటర్స్ ఉన్నారు. సో వీరందరి కోసం 135 పోలింగ్ కేంద్రాలని ఏర్పాటు చేసింది ఈసీ. టీచర్స్ కూడా 2,125 మంది కామారెడ్డి జిల్లాలో తమ ఓటు హక్కుని వినియోగించుకుంటున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా 47,010 మంది గ్రాడ్యుయేట్ ఓటర్స్ ఉన్నటువంటి నేపథ్యం. ఇంకో గ్రాడ్యుయేట్ వస్తున్నారు, మాట్లాడదాం. ఓటేశారా? ఏర్పాటు ఎట్లా? చాలా బాగున్నాయి. లాస్ట్ టైం ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి ఈసారి ఏమన్నా డిఫరెన్స్ గమనించారు? ఈసారి బాగుంది, ఇంకా బాగుంది. సో ఇట్లా ఓటర్స్ అంతా కూడా ఒక్కొక్కరుగా పోలింగ్ కేంద్రాలకు వస్తున్నారు, తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ప్రధానంగా పోలింగ్ కేంద్రాల వద్ద గ్రాడ్యుయేట్స్ యొక్క సంఖ్య మనకి ఎక్కువగా అనిపిస్తుంది. దాన్ని చెప్పండి. ఓటేసాను. గ్రాడ్యుయేట్స్ అందరూ ఓటేసి మన ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. ముఖ్యంగా మన గ్రాడ్యుయేట్స్ అందరూ 100% ఓటింగ్ చేయాలని నేను కోరుకుంటున్నా. ఎట్లా ఏర్పాటు ఎట్లా అనిపిస్తుంది? లాస్ట్ చాలా బాగుంది, చాలా బాగుంది. సింపుల్ అండ్ స్వీట్గా ఉంది, పర్వాలేదు. ఎలక్షన్స్కి ఈసారి డిఫరెన్స్ గమనించారా? ఈరోజు అంటే ఎక్కడ క్లౌడ్ లేకుండా రూమ్స్ ఎక్కువ అరేంజ్ చేసినట్టున్నారు. అందుకొరకే బాగానే ఉంది ఎస్ఎఫ్ఎస్లో. ఇట్లా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్లో పాల్గొనేందుకైతే పెద్ద సంఖ్యలో ఓటర్లు వస్తున్నారు. మనం విజువల్స్లో చూడొచ్చు. ఓటర్స్ అంతా కూడా ఆయా పోలింగ్ కేంద్రాలకు వస్తున్నటువంటి నేపథ్యాన్ని చూస్తున్నాం. వీరంతా కూడా ఓటు హక్కుని వినియోగించుకున్నారు. ఒకవైపు గ్రాడ్యుయేట్స్ కావచ్చు, టీచర్స్ కావచ్చు వరుసగా పోలింగ్ కేంద్రాలకు వస్తున్నారు. సంబంధిత స్లిప్పులు అట్లాగే వారికి సంబంధించిన ఫోన్లో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్స్ ద్వారా ఓట్లను గుర్తించి అక్కడ ఉన్నటువంటి సంబంధిత సిబ్బందితో ఎంక్వైరీ చేయించుకొని ఆ తర్వాత ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మాట్లాడదాం. ఇంకో సార్ ఓటేశారు? లేదు, ఒకటే సీరియల్ నెంబర్ తీసుకుందాం అనేది. స్లిప్ తీసుకోలేదా మీరు? తీసుకోలేదు, తీసుకుందాం. ఇచ్చారు, 2 days బ్యాకే ఇచ్చారంట. మీకు రీచ్ అవ్వలేదు. ఇట్లా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ప్రక్రియ అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా పోలింగ్ కేంద్రాల వద్ద
కొంత క్రౌడ్ కనిపిస్తుంది. గ్రాడ్యుయేట్స్, ముఖ్యంగా గ్రాడ్యుయేట్స్ పెద్ద సంఖ్యలో ఈ యొక్క పోలింగ్ కేంద్రాలకు వస్తున్నారు, తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ప్రధానంగా కొత్తగా ఎన్రోల్ చేసుకున్నటువంటి గ్రాడ్యుయేట్స్ అయితే చాలా ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇక టీచర్స్ కూడా వారికి ఈరోజు సెలవు లేకపోవడంతో ఎవరైతే విధులు నిర్వహిస్తున్నారో వారంతా కూడా ఉదయం వేళనే వచ్చి ఓటు హక్కును వినియోగించుకొని వారంతా కూడా విధిలోకి వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అయితే కొంత పోలింగ్ దాదాపు మోర్ దెన్ 50% అయిందని చెప్పొచ్చు. ఇక గ్రాడ్యుయేట్స్కి సంబంధించి అయితే ఇప్పుడిప్పుడే పోలింగ్ ప్రక్రియ వేగవంతం అవుతుంది. ఇప్పటికే గ్రాడ్యుయేట్స్ అంతా కూడా ఆయా పోలింగ్ స్టేషన్లోకి వస్తున్నటువంటి నేపథ్యం అయితే మనకు కనిపిస్తుంది. ఇట్లా నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా 135 పోలింగ్ కేంద్రాల్లో ప్రస్తుతానికైతే పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి.